హాయ్ ఫ్రెండ్స్, మేము మిరప తోట వేసాము. మేము ఎక్కడ మిరప తోట వేస్తే 2 లక్షలు అమ్మకం వచ్చింది మాకు. మీకు ఈ విధంగా ఎలా డబ్బులు మీకు ఎట్లా రావాలని కూడా నేను చెప్తాను. ఏమేమి మందులు వాడాలో కూడా నేను చెప్పేస్తాను. ఒకసారి మిరప తోట చూడండి. మాకు ఏ విధంగా కాసిందో కూడా చూపిస్తాను మీకు. మీకు ముడత లాంటి వాటికి కూడా మందులు మా దగ్గర ఉన్నాయి. మీకు ఎలాంటి మందులు కూడా కావాలి వాటి పేర్లు ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడు 2 లక్షలు వచ్చాయన్నా కదా మీకు. ఇప్పుడు పోస్ట్ కోత ఇంకా పూర్తి కూడా కాలేదు. పోస్ట్ కోతకి ఇంకా 2-3 రోజులు టైం పట్టిద్ది. అయినా 2 లక్షలకి అమ్మకం వచ్చింది. ఇంకొక ఈ కోత కనుక వస్తే మొత్తం పోస్ట్ కోత అయిపోయే లోపు ఇంకొక 10,000 ఎక్స్ట్రా డబ్బులు రావచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఈ విధంగా కాయ సైజు వచ్చింది. మీకు కారం కూడా బాగుంటుంది. ఈ కాయలు ఎత్తనం చూడండి. ఆకు కూడా చెట్టు చూడండి, ఎత్తు కూడా బాగా వచ్చింది. చూడండి, నాకు ఇక్కడ దాకా వచ్చింది. మేము పాదులు నీళ్ళు కూడా మేము ఎట్ట కడతామంటే పాదులు చేసి పాదులు వేస్తాం మేము. చూడండి, మిరపకాయలు ఈ విధంగా వస్తున్నాయి. చెట్టుకి నిండా కాచాయి. ఈ పక్క కొద్ది ఉంటే ఈ రోజు కానీ రేపు కానీ కంప్లీట్ అయిపోతాయి. మీకు ముందే చెప్పాను కదా, ఫస్ట్ మీకు ఏ మందులు కొట్టాలో, ఏ విధంగా సత్తు వచ్చింది పొలము, ఏ ముడత రాకుండా ఏ విధంగా ఉంటుంది, చెట్టు ఏ విధంగా ఎత్తు పెరిగింది మొత్తం నేను చూపిస్తాను. ఇది చూడండి, మేము మొన్న ఈ మధ్య ఎరువు కూడా చదివాము. చూడండి, ఇదిగోండి. ఇప్పుడు మిరపతోట సత్తా కోసం ఎరువు కూడా చల్లేసాము మేము. ఈరోజు కోత కూడా కోస్తున్నారు చూడండి. ఇదిగోండి, మీరందరూ ఈ ముడత వస్తుందని మీరు బాధపడలేదు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ తాప మనకి ముందు కూడా వచ్చేసింది, మన దగ్గర ఉంది. ఇలాంటి ముడత కొట్టేదానికి మేము ముందు ఇచ్చి వాడాము. ఆ ముందు వల్ల అన్నీ ఇలాంటి ముడత కూడా రాకుండా పోతుంది మనకి. చూడండి ఎట్ట ఇప్పుకుందో చూడండి. ఆకు కూడా ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా వచ్చింది మాది కూడా తోట. తర్వాత ఈ విధంగా అయింది మాది తోట. చూడండి, మావాడు చూడండి బడి పోకుండా చెట్టుని కొడుతున్నాడు. వాడు బడి పొమ్మంటే చెట్టుని కొట్టేస్తాను. ఇదిగో చూడండి, చూడండి, బడికి పోవాలంటే చెట్టుని కొట్టేస్తున్నాడు. ఒకసారి హాయ్ చెప్పు మనం సపరేట్ చేయండి. మేము తోటకు వచ్చాము. మిరపకాయలు చూడండి, బడికి పోకుండా మనవాడు ఏ విధంగా అంటారు చూడండి. అది చూడండి, ఎంత చెట్లు మలిసిందో. రైతు మిత్రులకి మీకు ఎటువంటి ఇబ్బంది పడవలే మిరప తోటలు వేసుకునే వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మనం మొన్నటిదాకా జింగిడి ముడత అని వచ్చింది ఈ మధ్య. దానివల్ల చాలా తోటలు దెబ్బతున్నాయి. అదే మొన్న తుఫాను వల్ల కూడా చాలా తోటలు పోయాయి. అందువలన ఇప్పుడు మీరు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మిరప తోటలు వేసుకున్న వాళ్ళకి మంచి ఆదాయం పొందుతుంది. ఇప్పుడు రేటు కూడా మనకు అనుకూలంగానే ఉంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కాపు కూడా బాగా వస్తున్నది. ఇప్పుడు జింగిడి ముడత కూడా చాలా వరకు తగ్గిపోయింది మన దేశంలో. అంతకుముందు జింగిడి ముడత వచ్చిందంటే తోటలు చాలా భయపడే అవకాశం ఉంది. ఇప్పుడు మామూలుగా రేటు కూడా ఇప్పుడు అనుకూలంగా ఉంది అందరికీ. ఇప్పుడు మీరు దీనికి మిరప తోట వేస్తే మనం ఏమేమి సత్తా ఇవ్వాలో మీరు అనుకుంటున్నారు. సత్తా మేము ఏం వేసామంటే చూడండి, మేము ఎరువులో యూరియా కలిపి ఒక వారం మగ్గపెట్టి అందులో చల్లాం మేము. అలాంటి దెబ్బకి ఎలాంటి మొక్క అయినా సింపుల్గా ఎదిగిపోతుంది. మీరు ఎలాంటి పురుగు ఉన్నా కూడా మీకు దగ్గర రానియకుండా చేస్తుంది. ఆ పవర్ అనేది అది వారం రోజులు మనం మగ్గపెడతాం కదా. మగ్గపెట్టినప్పుడు ఆ పవర్ ఎఫెక్ట్ అనేది ఆ మిరప తోట మీద పడకుండా పురుగుల మీద పడే అవకాశం ఉంది. దానికి ఒక సత్తా కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. మీరు కాపు బాగా రావాలన్నా కూడా మన దగ్గర మందులు ఉన్నాయి. ఎలాంటి మందులు ఉన్నాయి కూడా నేను చూపిస్తాను లాస్ట్లో. మీరు ఎటువంటి ఇబ్బంది పడవలేదు. మిరప తోటలు వేసుకోవచ్చు. మీరు రేటు కూడా అనుకూలంగా ఉంది. నా నెంబర్ కూడా ఇస్తాను మీకు. ఇప్పుడు మీరు కాయ కింద పడ్డా కూడా చూడండి, ఇది 2-3 రోజులు అవుతుంది పండుగ. ఇది సైజు చూడండి ఏ విధంగా వచ్చింది. ఇది
మీరు రెండింటికి పనిచేసింది, ఎండు మిరపకాయలు కూడా పనిచేసింది మేము వేసిన విత్తనం అయితే. ఓకేనా? చూడండి మిరప తోట మీరు కూడా ఇలా పాదులు చేసి మీరు కూడా నీళ్ళు కట్టుకుంటే సింపుల్గా ఉంటుంది. ఎలాంటి గడ్డి ఉన్నా కూడా తీసుకోవచ్చు, మన సేద్యం చేసుకోవచ్చు. పుష్పపాలు మేము వేసినప్పుడు నెల తర్వాత ఈ విధంగా వచ్చింది మాకు జింగిడి మొత్తం. ఈ విధంగా వస్తే మాకు దానికి తగ్గట్టు ముందు తెచ్చి వాడాము. అది కొట్టగానే మాకు ఈ విధంగా ఇచ్చేసింది, ఈ విధంగా వచ్చేసింది మాకు. చూడండి కాయలు కూడా ఇది ఆల్రెడీ కోసేసాం, పొష్టి కోతలో అంతా కోసేసాం. ఆ పక్క ఉన్నాయి ఈ రోజుగా రేపు కానీ కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ రెండో కోతకి సిద్ధం అవుతున్నాయి. మళ్ళీ చూడండి మా తోటలో పందిలు వస్తున్నాయి అంటే ఈరోజు సోలార్ చూడదామని వచ్చాను నేను తోటకి. చూడండి కాయలు చూడండి మీరు, కాయలు అంతా లో కాపు కనపడకుండా కాస్తుంది మీకు. చెప్పాను కదా ఫస్ట్లో ఈ ముడత పోవాలంటే ఎలాంటి మందు వాడాలో. మేము కొట్టిన ముందు అయితే మేము రౌండ్ ఫన్ ఈ మందు వాడాము. మాకు ఎలాంటి ముడత లేకుండా పోయింది మాకు. చూడండి రౌండ్ ఫన్, చూడండి రౌండ్ ఫన్ కొట్టాము. నెక్స్ట్ ఆఫ్ ఆల్ మేము మొక్క ఇది పూత కోసం కానీ మేము అన్నిటికీ వాడింది కానీ డిలిగేట్టు రౌండ్ ఫన్ రెండే వాడాము మేము. మాకు ఎలాంటి ఇంకా ఇది రౌండ్ ఫన్ కొట్టగానే ముడత అనేది తగ్గిపోయింది మాకు. ఎక్కడో ఇది 100 చెట్లలో 1 చెట్టులో కనపడుతుంది ముడత. ఇప్పుడు ప్రజెంట్ తగ్గిపోయింది కాబట్టి మీరు ఈ ముందు కావాలంటే మీకు మా కాంటాక్ట్ మెసేజ్ కానీ ఏ విధంగా చేస్తే మేము తెప్పించి మీకు ఇది డెలివరీ చేయబడను. పోస్ట్లో కానీ దేని ద్వారా మేము పంపించగలము. మీకు ఎలాంటి ముడత రాకుండా మేము చేసే ముందు అయితే మేము ఇదైతే వాడాము. చూడండి ఒకసారి చూడండి, మీ దగ్గర కానీ జిక్కే పని అయితే మీరు కూడా తెచ్చి కొట్టుకోండి. మీరు ఇది తోట ఒకసారి చూడండి మీరు. మేము మిరప తోటే కాదు, మేము వంగ తోట వేసాము, కాకర తోట వేసాము, బెండ తోట కూడా వేసాము, మేము టమాటా తోట కూడా వేసాము. మేము అవి కూడా మేము చూపిస్తాము. మీరు ముందుగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ and షేర్ చేయండి ప్లీజ్. ఈ ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేక మన మిరప తోటలు కాకపోతే ఇంకోటి టమాటా తోట కానీ వంగ తోట కానీ అన్నిటికీ నేను చూపిస్తాను. పనుల తోటలు కూడా నేను పెడతాను వీడియోస్ నెక్స్ట్ నుంచి. ముందుగా ప్రజెంట్ పుష్టి వీడియో మనం మిరప తోట మీద పెట్టాము. చూడండి కాయలు మీరు, కాయలు కూడా ఈ విధంగా వస్తుంది. షైనింగ్ కూడా బాగుంటుంది, కాయలు పొడుగు బాగా వస్తుంది, కారం కూడా భలే ఉంటుంది. కారం ఇది చూడండి కాయలు. మా ఊరి కాయ ఒకటి పెడతాను, కారం ఉందని చెప్పు వాళ్ళకి. చెప్పు కారం బాగుంది అంటున్నాడు వాడు. చూడండి మన తోటని. చూడండి నెక్స్ట్ కోతకి కూడా నేను చూపిస్తాను ఎంత అమౌంట్ వచ్చేది కూడా. ప్రజెంట్ అయితే మనకైతే ఫస్ట్ కోతలో 2 లక్షలు మనకి వచ్చింది. ఇంకా 2 రోజులు కోసే కాయలు ఉన్నాయి, దానికి ఇంకో 15,000 20,000 మధ్య రావచ్చు. మీరు అనుకుంటారు నేను ఫస్ట్ నుంచి ఏ విత్తనం ఏ మొక్క నేను చెప్పలేదు. ఈ మొక్క పేరు కార్తీక విత్తనం. ఇది మీరు కూడా తెచ్చేసుకొని కాపు బాగా వస్తుంది, కాయ కూడా భలే షైనింగ్ వస్తుంది. మీకు ఎలాంటి మందులు వాడాలో కూడా మీకు ఇందాక చూపించాను కదా, మీకు ఎలాంటి ముడత కూడా రాకుండా పోతుంది. మీరు మిరప తోట చూశారు కదా ఇందాకలా, ఈ మందులు కూడా చెప్పాను. మిరప తోటకి ఏ కొట్టాలో కూడా చూపించాను. నెక్స్ట్ మనం వంగ తోట ఏ విధంగా చూపిస్తారని మేము వేసిన వంగ తోట. ఓకే ఇవ్వండి ఫ్రెండ్స్, మనం వంగ తోట చూడండి. మనం 2 రకాల వంకాయలు వేసాం. మనం రెడ్ వంకాయలు, వైట్ వంకాయలు వేసాను. వైట్ వంకాయలు కూడా ఇప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడు రెడ్ వంకాయలు చూడండి. మేము ఫస్ట్ కోత కోస్తే అమౌంట్ ఎంత వచ్చిందంటే మాకు 75,000 వచ్చింది మాకు ఫస్ట్ కోతలు. ఎర్ర వంకాయలు చూడండి ఫ్రెండ్స్, చూడండి వంకాయలు చూడండి మీరు. మేము దీనికి ఏ మందులు కొట్టామో నేను చూపిస్తాను, నాడు ఫ్రెండ్స్ చూపిస్తాను. ఈరోజు మేము వంకాయలకు వచ్చాం కదా, అవి కూడా నేను చూపిస్తారండి. బస్తాలు ఉన్నాయి.
కొత్తలో కోసిన వంకాయలు ఇగోండి, ఇగోండి ఎర్ర వంకాయలు కోసాము మీకు బస్తాలు. ఇగో తెల్ల వంకాయ షైనింగ్ బుల్లే వచ్చిందండి. ఇది కాయలు రెడ్ వంకాయలకి తెల్ల వంకాయలు తేడా ఇగోండి. చూడండి తోట చూడండి మీరు. ఈ వంగ తోటకి ఏ మందు కొట్టేవో నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ అప్డేట్లో వంగ తోట గురించి మొత్తం చెప్తాను. ఇప్పుడు ఆల్ తోటలు మొత్తం ఒకే వీడియోలు చూపిస్తాను నేను. నెక్స్ట్ కాకర తోట చూపిస్తారండి మీకు. ఇదిగోండి కాకర తోట చూడండి. ఇందాక మీరు వంగ తోట చూసారు, ఇప్పుడు కాకర తోట చూడండి. కాకరకాయలు ఈరోజు కోతలో మనం చూసినట్లయితే ఈ విధంగా సైజు వచ్చాయి. షైనింగ్ చూడండి మీరే, బాగున్నాయి చూడండి. అసలుకి బచ్చ కింద పడిపోయినట్టున్నది. ఈరోజు 5 బస్తాలకు వచ్చాము. కాకరకాయలు ఎక్కడ వేస్తే మాకు 1,25,000 వచ్చాయి మాకు. అది కూడా 2 కోతలు అయినాయి కాకరకాయలు. ఇప్పుడు ఎవరైనా కాకర తోట వేసుకున్నామంటే వేసుకోవచ్చు, ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ రేట్ అయితే బాగున్నది. మీరు ఎటువంటి ఇబ్బంది పడలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి వాతావరణానికి వర్షాలు కూడా చాలా తక్కువగా అనిపిస్తున్నది. మీరు కాకర తోట కానీ, మిరప తోట కానీ, వంగ తోట కానీ, టమాటా తోట కానీ ఏదైనా వేసుకునే పని వేసుకోవచ్చు. ఒకసారి చూడండి కాకర తోట చూపిరా. ఇవన్నీ కాకరకాయలు కూడా చూపిస్తాను మీకు. చూడండి చూడండి ఇదిగోండి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు మేము వేసిన టమాటా తోట కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. రండి అలాగా, ఓకేనా. ఇదిగోండి టమాటా తోట చూడండి. ఇందాక మీరు కాకర తోట చూశారు, టమాటా తోట చూసారు చూడండి. ఇంకా టమాటా తోట ఇంకా కాపుకి రాలేదు. ఇంకా ఒక 5-6 రోజుల్లో పోతే ఇక టమాటా తోట కాపుకి వస్తుంది మనకి. ఇదిగోండి టమాటాకాయ, టమాటాకాయ బాగుందండి. మార్కెట్ ప్రకారం చూస్తే మనకి టమాటాకాయలు బాక్స్ వచ్చి 1,200-1,100 ఉంది ప్రజెంట్ మార్కెట్ రేటు. టమాటాకాయలు చూపి. ప్రజెంట్ రేట్ అయితే మార్కెట్లో అయితే 1,200-1,100 ఉందండి. టమాటా తోట చేసుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు. నెక్స్ట్ వచ్చే తుఫాను కూడా మనకి తుఫాను వర్షాలు కూడా చాలా తక్కువ అనిపిస్తుంది నాకైతే. ఏ తోట దానికి సంబంధించి సపరేట్గా చెప్తాను నీకు. ఎలాంటి మందులు వాడాను, దాని సత్తా కోసం ఎలాంటి మందులు వాడాము అవన్నీ నేను చెప్తాను క్లియర్గా. మీకు ఎలాంటి తెగుళ్ళు వచ్చినా కూడా తగ్గేదానికి నేను మందులు వేస్తాను. సరే అండి, ఓకే అండి.